మేము మామూలుగా మా కార్యక్రమాలు గ్రీన్ ఆర్మీ కార్యక్రమాలన్నీ కూడా మోస్ట్ ఆఫ్ ద టైం మేము అనంతపురం నగరం మాత్రమే ఫోకస్ చేసేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో మేము అనంతపురం చుట్టుపక్కల గ్రామాలు ఒక 20-25 కిలోమీటర్ల రేడియస్లో ఏవి బాగున్నాయి అనేది మేము ఒక చిన్న హోంవర్క్ చేసినప్పుడు ఈ గురుకుల పాఠశాల అనేది చాలా వినూత్నంగా నాకు అనిపించింది. సో దీని గురించి అక్కడ పనిచేసే అధ్యాపకులు వాళ్ళు మాట్లాడినప్పుడు నేను నమ్మలేదు. సరే వెళ్ళి చూద్దాము అని ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత సరే ఇది మేము చేపట్టిన పర్యావరణ కార్యక్రమాలకైతేనేమి, లేకపోతే మా తల్లిగారు చేస్తున్న పుస్తకాల పంపిణీ కార్యక్రమం అయితేనేమి, మేము తలపెట్టిన పేపర్ పెన్నుల కార్యక్రమం అయితేనేమి, ఇవి ఈ వాతావరణంలో చేస్తే చాలా బాగుంటుంది. అందులో ఇక్కడ దాదాపు 300 మంది పిల్లలు అందరూ పేదరికం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి చదువు విలువ తెలుసు, మనము ఇచ్చే పెన్ను విలువ తెలుసు. అందుకోసమని ఈ పాఠశాల ఎన్నుకోవడం జరిగింది. సో ఇక్కడ వచ్చిన తర్వాత మేము ఇక్కడ అడుగు పెట్టే ముందు మేము నమ్మలేదు ఈ విధంగా ఉంటుంది పాఠశాల, ఈ రెసిడెన్షియల్ ఈ గురుకుల పాఠశాల అని. ఇక్కడ వచ్చిన తర్వాత మాకు అర్థమైంది ఏమంటే ఇది ఒక పాఠశాలగా కాకుండా ఒక కుటుంబం లాగా నడుపుతా ఉన్నారు. అంటే హెడ్ మిస్ట్రెస్ అయితేనేమి, అధ్యాపకులు అయితేనేమి, పిల్లలు అయితేనేమి ఒక కుటుంబంగా వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకుంటారో ఆ విధంగా చూసుకోవడం చాలా మంచి వాతావరణం. నేను ఎన్నో ఇంటర్నేషనల్ స్కూల్స్ చూసినాను. సో నేను ఈ గురుకుల పాఠశాలని ఆ ఇంటర్నేషనల్ స్కూల్ కన్నా పైన పెడతాను. ఎందుకంటే ఆ ఇంటర్నేషనల్ స్కూల్స్లో మనిషికి మధ్య ఎమోషన్ బాండింగ్ ఉండదు, ఇక్కడ ఉంది. సో ఒక ప్రభుత్వ గురుకుల పాఠశాల ఇంత బాగుంది అనేది ప్రజలు నమ్మలేరు. కానీ నేను అందుకే అందరికీ, నా స్నేహితులకు కానీ నాకు తెలిసిన వాళ్ళకి చెప్పేది ఏమంటే వెళ్ళి చూడండి ఒకసారి. సో ఇక్కడ మేము వచ్చింది ఫస్ట్ కేవలం పక్షిగూళ్ళు కట్టే కార్యక్రమం, హోమ్ ఫర్ బర్డ్స్ కార్యక్రమం చేయాలని వచ్చినా ఇక్కడ వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ చూసి ఇది చూసిన తర్వాత మేము ఇక్కడ లైబ్రరీ ఒకటి పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో వీళ్ళకి కావాల్సిన లైబ్రరీ పుస్తకాలన్నీ తీసుకొని రావడం జరిగింది. సో పోయినసారి మేము పక్షుల గూళ్ళు, పేపర్ పెన్నుల కార్యక్రమం, ఈసారి లైబ్రరీ పుస్తకాల కార్యక్రమం చేసినాము. వచ్చే నెలలో ఇక్కడ ఇంకోటి లేనిది ఏమంటే కంప్యూటర్ ల్యాబ్. సో దానికి చిన్న మా కాంట్రిబ్యూషన్గా ఒక 2 కంప్యూటర్లు డిసెంబర్లో ఏర్పాటు చేయగలిగితే ఇక్కడ ఉన్న విద్యార్థులందరూ ఏమంటే ఎక్స్ట్రీమ్లీ బ్రైట్ స్టూడెంట్స్ ఇక్కడ. సో వాళ్ళకి మనం కొంచెం ఎంకరేజ్మెంట్